నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. అంబర్పేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వైభవంగా జరుగుతున్న అమ్మవారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవం. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సింప్లిగంజ్. ఇటీవల ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం ప్రకటించిన నేపథ్యంలో సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సింగర్. %42 బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నానని ప్రకటించిన ఆర్ కృష్ణయ్య. ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ దారుణం. సాయి నందన్ 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేసిన టీచర్. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు, ముఖ్యంగా గురుకులాల్లో స్కూల్ ప్రారంభ సమయం 8 గంటల నుంచి 9 గంటలకు నిర్ణయించాలని విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం శ్రీరామ్ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కళాశాల వద్ద విలేకరుల సమావేశం నిర్వహించారు. అనంతరం శ్రీరామ్ మాట్లాడుతూ గురుకులాలలో కొన్ని ప్రైవేటు స్కూళ్లలో విద్యార్థులను 8 గంటల కల్లా స్కూల్లోకి పంపించడం జరుగుతుందన్నారు. దీనివల్ల విద్యార్థులు అనేక శారీరక సమస్యలు ఎదుర్కొంటున్నారని వాపోయారు. గురుకుల హాస్టల్స్ లో ఒకేసారి 300 మంది విద్యార్థులు రెడీ కావాలంటే సమయం పడుతుంది. అంతేకాకుండా గురుకులాల్లో మౌలిక వసతులు మెరుగుపరచాలని అన్నారు. తక్షణమే ప్రభుత్వం దీనిపై దృష్టి సారించి 9 గంటలకు స్కూళ్లు ప్రారంభమయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సూచించారు. ఈ విషయమై పలుమార్లు చీఫ్ సెక్రటరీలకు విజ్ఞప్తి చేసినా కూడా పట్టించుకోలేదని మండిపడ్డారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యంగా ప్రభుత్వం 9 గంటలకు అన్ని స్కూళ్ళను ప్రారంభిస్తూ గురుకులాలు మరియు ప్రైవేట్ స్కూళ్ళల్లో మాత్రం 9 గంటలకు ప్రారంభించకుండా 8 గంటలకు ప్రారంభించడం వల్ల ఉపాధ్యాయులు ఇబ్బంది పడుతున్నారు, విద్యార్థులు నష్టపోతున్నారు. అదేవిధంగా ఈరోజు పేరెంట్స్ కూడా పొద్దున్నే 5 గంటలకు 6 గంటలు లేచి ఈ విద్యార్థులను తయారు చేసి పంపడం చాలా కష్టమైన పరిస్థితి ఉంది. మరి ఈ సందర్భంగా మేము ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వ స్కూళ్ళను 9 గంటలకు ఎలా అయితే ప్రారంభించారో మరి అదేవిధంగా ఈరోజు తెలంగాణ గురుకులాల్లో కూడా ఉపాధ్యాయులు గురువులు లేని గురుకుల పాఠశాలలు ఉన్నాయి, అకామిడేషన్ లేనటువంటి గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయులు కూడా 8 గంటల స్కూల్కు నిర్వహించడం చాలా కష్టమవుతుంది. మరోవైపు అకామిడేషన్ కూడా విద్యార్థులు చక్కగా లేకపోవడం ద్వారా ఈ విద్యార్థులందరూ కూడా రోజు ఉదయం 6 గంటలకు లేచి 8 గంటల లోపల వాళ్ళు కాలకృత్యాలు తీర్చుకొని స్కూల్కి రెడీ అవ్వడం అనేది కష్టమైపోతుంది. జూనియర్ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా స్నానాలు చేయలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే పూర్తి స్థాయి 300 మంది విద్యార్థులు ఒకసారి రెడీ అయ్యేటటువంటి బాత్రూమ్ ఫెసిలిటీ కూడా ఈరోజు ఆ ప్రాంతాల్లో లేదు. కాబట్టి అంటే 300 మంది మూకుమ్మడిగా రెడీ అయ్యే పరిస్థితి లేదు. వీళ్ళందరూ తయారవడానికి కనీసం 9 గంటల లోపల సమయం కేటాయించాల్సిందిగా ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఈ సందర్భంగా మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈరోజు గతంలో ఎన్నోసార్లు చెప్పినప్పటికీ కూడా పట్టించుకోలేదు. ఎమ్మెల్సీలు కొత్త ఎమ్మెల్సీలు వచ్చారు ఉపాధ్యాయుల పేర్ల మీద. ఒకటి పోయాం కేంద్ర ప్రభుత్వం దగ్గర లెటర్ ఇస్తారు, మరొకరు వచ్చేసాం యూపీఎస్సీ సిపిఎస్సీ అనుకుంటూ ఉపాధ్యాయులను రెచ్చగొట్టుకుంటూ తిరుగుతున్నారు. అసలైన పనులు ఎవరు చేయట్లా. కనీసం ఈ స్కూల్ టైమింగ్ అయినా సరే ఈరోజు 9 గంటలకు మారిస్తే గురుకులాల్లో అలాగే ప్రైవేట్ స్కూళ్ళల్లో మారిస్తే ఉపాధ్యాయులు ముఖ్యంగా విద్యార్థులు తల్లిదండ్రులు కూడా ఈరోజు సంతోషపడతారు. అదేవిధంగా వాళ్ళని 9 గంటలకు పంపడం ద్వారా అందరికీ కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా పిల్లలు కూడా నిద్రమత్తులు. కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అక్రమ అరెస్టులను అడ్డుకున్న బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఓయూ విద్యార్థులు తీవ్రంగా ఖండించారు. అరెస్టును నిరసిస్తూ విద్యార్థి నాయకుడు అలెగ్జాండర్ ఆధ్వర్యంలో ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ నేపథ్యంలో పోలీసులకు విద్యార్థులకు మధ్య తీవ్ర ఘర్షణ ఏర్పడింది. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్ప అని ప్రశ్నించారు. అక్రమంగా అరెస్ట్ చేసిన ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ సిర్పూర్ నియోజకవర్గంలో దిందా కౌటాల మండలం దిందా గ్రామంలో పోడు రైతులు 400 కిలోమీటర్ల దూరం నుంచి పాదయాత్రగా వస్తున్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న మోసాల మీద మొత్తం పాదయాత్రగా వస్తుంటే వారికి సపోర్టింగ్ గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గారు వాళ్ళ సపోర్టింగ్ గా ఉంటే అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వం అరెస్ట్ చేసి కౌటాల మండలంలో ఉన్న పోలీస్ స్టేషన్ లో నిర్బంధించడం జరిగింది. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారితో పాటు మిగతా బీఆర్ఎస్ లీడర్స్ అందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. దానికి నిరసనగా మేము అందరం ఇక్కడ గ్యాదర్ అయ్యి నిరసన కార్యక్రమం చేపట్టినాం ఓయూ ఆర్ట్స్ కాలేజ్ లో.
కాబట్టి ఇమ్మీడియట్ గా డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారిని విడుదల చేయాలని మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రేవంత్ ప్రభుత్వం ముమ్మాటికి రైతులు వ్యతిరేకి, ప్రజా వ్యతిరేకి ప్రభుత్వం అని మరోసారి నిరూపితమైంది. దీన్ని తెలంగాణ ప్రజలంతా తీవ్రంగా ఖండిస్తున్నారని తెలియజేసుకుంటున్నారు. ఈ రోజు ప్రజల పక్షాన లేకుండా ఏమైతే నువ్వు ఈ ప్రభుత్వాన్ని రాబట్టేందుకు మోసం చేసి ప్రభుత్వంలో ఉండి ఈ రోజు 420 గ్యారెంటీలు అమలు పరచకుండా ఈ రోజు రైతుల కోసం ప్రవీణ్ కుమార్ గారు సమస్యల మీద పోరాటం చేస్తే ఈ రోజు అక్రమంగా ప్రవీణ్ కుమార్ గారిని అరెస్ట్ చేస్తావా? రేవంత్ రెడ్డి గారు నీకు రోజులు దగ్గర పడ్డాయి. ఈ రోజు గత ప్రభుత్వం కేసీఆర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే రైతులకు సంక్షేమ పథకాలు కార్యక్రమాలు చేస్తే ఈ రోజు రైతులను మరి ఏదైతే మీరు వాళ్ళ సమస్యలను తీర్చకుండా ఈ ప్రభుత్వంలో వచ్చి నువ్వు దోపిడీ పాలన చేస్తా ఉన్నావు. ఈ రోజు మన కేసీఆర్ ఏదైతే ఈ రాష్ట్రాన్ని తెలంగాణని అభివృద్ధి చేసిండో నువ్వు అంతకంటే అవినీతి పాలన చేస్తున్నావు. రేవంత్ రెడ్డి గారు నీకు రోజులు దగ్గర పడ్డాయి. ప్రవీణ్ కుమార్ గారు మేడ్చల్ అల్వాలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు సుజాత పద్మిని మీద గత 4-5 రోజులుగా కొందరు వ్యక్తులు వాట్సాప్ గ్రూపులలో అసత్య ప్రచారాలు చేస్తూ మహిళల గౌరవాన్ని దెబ్బతీసే విధంగా దుష్ప్రచారాలు సాగిస్తున్న విషయం పట్ల బీజేపీ కార్యకర్తలు తీవ్రంగా స్పందించారు. ఈ ఘటనపై అల్వాల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రావణ్ మాట్లాడుతూ మహిళలు అన్ని కూడా చూడకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం వ్యక్తిత్వ హననం చేయాలనే ఉద్దేశంతో ఇలా అసత్య ప్రచారాలు చేయడం పూర్తిగా తప్పని, పార్టీకి అంకిత భావంతో పనిచేసే మహిళా కార్యకర్తలపై ఈ విధమైన దాడులు మేము ఎట్టి పరిస్థితులను సహించమని, ఇప్పటికైనా అసత్య ప్రచారాలను మానుకోపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి దిగుతామని, మహిళా కార్యకర్తల గౌరవాన్ని కాపాడతామని ప్రతి ఒక్కరి బాధ్యత అని హెచ్చరించారు. కార్యక్రమంలో మల్కాజిగిరి కార్పొరేటర్ శ్రావణ్, బక్కా నాగరాజ్, జాజిల గౌరీ, సుదర్శని, ఆనంద్, గోలేకర్, రాజేష్ యాదవ్, ఆనంద్, అజిత్ సాయి, మల్లికార్జున్ గౌడ్, ప్రదీప్ తదితర బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. మాజీ రాష్ట్ర కార్యదర్శి మొన్నటి వరకు నేను కొలీజియా డైరెక్టర్గా కూడా పనిచేశాను. ముఖ్యంగా నేను లోతుకుంట బిడ్డని ఇక్కడ అల్వాల్లో మొత్తం మా పొలాలన్నీ అల్వాల్ తర్వాత లోతుకుంట ప్రాంతాలలో ఉంటాయి. ఇక్కడ పెట్టగానే చెప్తున్నాను. మల్కాజ్గిరి మనము రాజకీయాల్లోకి తీసుకురాగలమా, లేకపోతే ఏదైనా సామాజిక సేవలో వాళ్ళని తీసుకురాగలమా? మనం ఇంత అడ్వాన్స్డ్ అయినటువంటి సొసైటీలో కూడా ఇటువంటి బయటకు వచ్చి పనిచేసేటువంటి మహిళలపైన, మహిళా కార్యకర్తలపైన నోటికి వచ్చినట్టు వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం అనేది, ఇష్టానుసారంగా పెట్టడం అనేది, బెదిరించడం అనేది చాలా తప్పు విషయము. ఇది చాలా తప్పు. రాజకీయంగా మీకు ఏమైనా ఆరోపణలు ఉంటే 100% చేయండి. మీ దగ్గర ఏం ఆధారాలు ఉన్నాయో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సింప్లిగంజ్. ప్రముఖ గాయకుడు రాహుల్ సింప్లిగంజ్ గురువారం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల ప్రభుత్వం రాహుల్ కు ₹1 కోటి నగదు ప్రోత్సాహం ప్రకటించిన నేపథ్యంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. వికారాబాద్ జిల్లాలో కొనసాగుతున్న రెడ్ అలర్ట్. తాండూరు కోకట్ వాగును సందర్శించిన జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ అన్ని శాఖలకు చెందిన అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశాలు. జిల్లా వ్యాప్తంగా ప్రైవేట్, ప్రభుత్వ పాఠశాలలకు 2 రోజులు సెలవులు ప్రకటించిన జిల్లా కలెక్టర్ వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వానలు, వర్షాల దాటికి అలుగులు పారుతున్న చెరువులు, కుంటలు, కొడంగల్, తాండూరు, వికారాబాద్, పరిగి, బంటారం, దారూరులో పొంగి పొంగుతున్న వాగుల కారణంగా తాండూరు నియోజకవర్గం, యాలాల్ మండలం, బషీరాబాద్ మండలం, తాండూరు మండలం, పెద్దెముల్ మండలంలో రాకపోకలకు అంతరాయం. భారీ వర్షాల కారణంగా తాండూరు నియోజకవర్గంలో కాగ్నా నది, జుంటి వాగు వరద ఉధృతికి కోకట్ నుడి బాగాయిపల్లి, తాండూరు మధ్య రాకపోకలు బంద్. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో రానున్న ఉప ఎన్నికల్లో ఎవరికి టికెట్ ఇచ్చినా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం మనందరి లక్ష్యమని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ అంజన్ కుమార్ యాదవ్ తెలిపారు. ఎర్రగడ్డ డివిజన్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు అశోక్ యాదవ్ ఆధ్వర్యంలో బుధవారం జరిగిన సమావేశంలో పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ హయాంలో అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని గుర్తు చేసిన అంజన్ కుమార్ యాదవ్ తెలంగాణలో చేపట్టిన బీసీ కులగణన ప్రతిష్టాత్మకమని పేర్కొన్నారు. మత కుల భేదాలు లేకుండా అన్ని వర్గాల సంక్షేమం కోసం పార్టీ కృషి చేస్తుందని చెప్పారు. గత ప్రభుత్వంలో అనేక అక్రమాలు జరిగాయని అవి ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని విమర్శించారు. ఎలక్షన్ రాజకీయం తర్వాత నా దగ్గరికి వస్తే నువ్వు ఏ పార్టీ అడిగేది లేదు. ఎవరు వచ్చినా ఏ పని చెప్పినా అందరి పనులు చేసినా కులమతాలకు అతీతంగా ఇక్కడ చర్చులు అభివృద్ధి కానీ, గుళ్ళ అభివృద్ధి కానీ, మసీదుల అభివృద్ధి కానీ అనేక నిధులు ఈ యొక్క జూబ్లీహిల్స్ కాన్స్టిట్యూన్సీ షేక్పేట మొదలుకొని ఫస్ట్ అయితే నాకు ఈ యొక్క కాన్స్టిట్యూన్సీ ఇక్కడ బిహెచ్ఎల్
షేర్లింగంపల్లి, కూకుట్పల్లి అల్వాల్ దాకుండే. అప్పుడైనా మేము అదే విధంగా తిరుగుతుంటే అక్కడ అన్ని నియోజకవర్గాలలో అంతే డెవలప్మెంట్ చేసినాం. గుళ్ళకు, గోపురాలకు, మస్జిద్లకు, చర్చిలకు, కుల మతాలకు అతీతంగా చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బై ఎలక్షన్ రావడం చాలామంది ప్రయత్నిస్తున్నారు. ఏదేమైనా ఇక్కడ ఉండే అందరం కూడా ఈసారి మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి. అభివృద్ధి పనులు కాంగ్రెస్ హయాంలో. నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు గన్నోజు బాబిదేవ్ మాట్లాడుతూ క్యాంప్ ఆఫీస్ ఇచ్చింది ప్రజల సమస్యల కోసం, కాంగ్రెస్ పార్టీ అడ్డా కాదు. పుట్టినరోజులు, పెళ్లి రోజులు, సెటిల్మెంట్లకు అడ్డాగా మారింది. కల్వకుర్తి ఎమ్మెల్యే మీరు వచ్చి 20 నెలలు పూర్తి అయింది, కానీ ఇంతవరకు విద్యార్థుల కోసం ఒక గ్రంథాలయాన్ని కట్టలేకపోయారు. గ్రంథాలయం పక్కనే బెల్ట్ షాపులు ఉన్నాయి. వాటి వల్ల యువత మత్తు పదార్థాలకు బానిసవుతున్నారు. ఆచార్యపై మాట్లాడితే ఎమ్మెల్యేగా మీరు మాట్లాడండి, కానీ ఎవరో మాట్లాడితే మేము సహించమంటూ మండిపడ్డారు. అదేవిధంగా బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ మొగిలి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రాజకీయంగా విమర్శలు చేస్తే మీరు వ్యక్తిగతంగా విమర్శలు చేస్తారా? ఇది ఎంతవరకు సమంజసమని, అతడు అమ్మిన ప్లాట్ల దగ్గరికి ప్రతి బీజేపీ నాయకుడు వెళ్లి చర్చ పెడతామని, చర్చకు బృంగి ఆనంద్ కుమార్ బహిరంగ చర్చకు నువ్వు సిద్ధమా అంటూ బీజేపీ పార్టీ రాష్ట్ర కౌన్సిలర్ మొగిలి దుర్గాప్రసాద్ హెచ్చరించారు. కార్యక్రమంలో సీనియర్ నాయకులు సూర్యకృష్ణ గౌడ్, నీరుకంటి రాఘవేంద్ర గౌడ్, బోడా నరసింహ, పాలకూర రవి గౌడ్, సురేందర్ గౌడ్, నాపశివ అభిగౌడ్, తగుళ్ల వెంకటేష్ యాదవ్, తోడేటి అరవింద్ రెడ్డి, అఖిల్ మాకం, శ్రీనివాస్ బీజేపీ నాయకులు పాల్గొన్నారు. చాలా వరకు అప్పయ్యారు. మేము అక్కడనే ప్రెస్ మీట్ పెడతాం. ఇప్పటి నుంచి మీరు ఎక్కడెక్కడైతే ప్రభుత్వ గ్రామ పంచాయతీ సంబంధించిన ప్లాట్లు అమ్మిర్రు అక్కడనే చర్చ పెడతాం. మీరు బహిరంగ చర్చకు సిద్ధమా? మీరు అమ్ముకోలేదా గ్రామ పంచాయతీ ప్లాట్లు? మేము అడిగామా? ఇవన్నీ ఇచ్చిన హామీలను అడుగుతుంటే, ప్రజలకు ఇచ్చిన హామీలు అడుగుతుంటే శివాజీ విగ్రహాన్ని గురించి మాట్లాడుతున్నారు. శివాజీ విగ్రహానికి ఆచార్య గారికి ఏం సంబంధం? ఆచార్య గారు శివాజీ విగ్రహ కమిటీ కన్నారా? ఆయన ఏమన్నా ఎన్నికల హామీలా కానీ లేకుంటే ఏమన్నా ప్రజలకి హామీ ఇచ్చిందా? నేను శివాజీ విగ్రహం కింద ప్రజలతో ఏమన్నా తీసుకొని నేను కడతా అని చెప్పి అన్నాడా? శివాజీ విగ్రహ కమిటీ అనేది సపరేట్ కమిటీ. అది హిందుత్వవాదులు అందరూ కూడా కల్వకుర్తి పట్టణంలో చైతన్యవంతులైన హిందువులు ఇక్కడ శివాజీ విగ్రహ మహాప్రభుని నెలకొల్పాలనే ఉద్దేశంతో శివాజీ చౌరస్తాలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తూ తొందరలోనే చేస్తాం. మీకెందుకు అంతవరకు? మీకు శివాజీ విగ్రహంతో ఏం సంబంధము? మేము అభివృద్ధి పనులు అడుగుతున్నాం. మిమ్మల్ని శివాజీ విగ్రహం గురించి మాట్లాడడం హాస్యాస్పదం. ప్రెస్ మీట్ లో అంటున్నారు ఒక ఆయన కల్వకుర్తిలో రామగోపాల్ రెడ్డి గారు డబ్బుల సంచులతో దొరుకుకొని వచ్చినామని. 2014లో ఆటోలో వేసుకొచ్చి ఆటో గుర్తు మీద పోటీ చేసినావు కదా. మరి నువ్వు ఫస్ట్కి ప్రజా ఉద్యమ నాయకుడిగా ఏం మాట్లాడుతున్నావు? మీరు డబ్బు సంచులు వేసుకో, ప్రజాసేవ చేయడానికి డబ్బుల సంచులు ఏంది? ఆయన ప్రజాసేవ చేయడానికే వస్తున్నాడు. ఆయన విమర్శిస్తారు వ్యక్తిగతంగా. మీరు రాలేదు. ఆచార్య గారు డబ్బులు ఎలక్షన్లో మా ఇంటికి తీసుకొని వచ్చిన ప్రూఫ్ ఉందా? నిరూపిస్తావా? నీ ఇంటి ప్రపంచంతో పోటీ పడే స్థాయికి ఆంధ్రప్రదేశ్ హెవీ మిషనరీ ఇంజనీరింగ్ ఎదగాలని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. గురువారం ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ పట్టణానికి సమీపంలో ఉన్న ఇబ్రహీంపట్నంలోని సింగరేణి అనుబంధ సంస్థను సింగరేణి సీఎండీ బలరాంతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా కార్మికులతో తదుపరి మీడియాతో మాట్లాడారు. ప్రపంచ వ్యాప్తంగా కొత్త పరిశ్రమల విడి భాగాలు తయారీ, పాత విడి భాగాలను మరమ్మతు చేసి సరఫరా చేస్తున్న ఇంజనీరింగ్ సంస్థలను కన్నా మించి మిషనరీ మానవ వనరులు లేవని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మల్లు అన్నారు. సంస్థలో పనిచేసే అధికారులు, కార్మికులకు కావాల్సిన ఒక నిబద్ధత, ప్రపంచంతో పోటీ పడగలం అన్న ఆలోచన, ఉన్న వ్యవస్థను సక్రమంగా వాడుకోవడం ఎలా అన్న తపన ఉంటే చాలని మనం కూడా ప్రపంచంతో పోటీ పడగలమని డిప్యూటీ సీఎం భరోసా ఇచ్చారు. ప్రపంచంలో ఉన్నటువంటి కొన్ని దేశాలు, ప్రపంచ దేశాలు మొత్తానికి పంపిస్తున్నటువంటి దేశాలు కూడా ఎందుకంటే పెద్ద శక్తులు లేవు. ఎందుకంటే పెద్ద గొప్ప మిషనరీ కూడా లేవు. కావాలి
అందుకే ఇప్పుడు ఉన్నటువంటి ఎంపీ గారికి సిఎండి సింగరెడ్డి గారికి కూడా చెప్తా ఉన్నాను. ఈ రెస్టారెంట్ ఇక్కడ ఉన్నటువంటి వర్క్ ఫోర్స్ అట్లాగే నాలెడ్జ్ మొత్తాన్ని కూడా వాడుకొని దీన్ని ఏ రకంగా అప్గ్రేడ్ చేసుకోవడానికి అవకాశం ఉందో, అప్స్కేల్ చేసుకోవడానికి అవకాశం ఉందో అవసరమైతే ఒక కన్సల్టెంట్ కూడా అపాయింట్ చేయమని చెప్పారు. ఇప్పటికే త్వరలోనే ఒక కన్సల్టెంట్ అపాయింట్ చేస్తాం. వాళ్ళు వచ్చి ఇదంతా స్టడీ చేసి వాళ్ళు ఇచ్చిన రికమెండేషన్స్ అనుగుణంగా ఏ రకంగా ముందు తీసుకుని పోవాలని ఆలోచన చేస్తారని చెప్పి మీ అందరికీ తెలియజేస్తాం. ఈ పరిశ్రమని మనం ఎంత బాగా అభివృద్ధి చేసుకుంటే అంత లాభాలు, అట్లాగే ఇక్కడ ఈ పరిసర ప్రాంతాల్లో ఉద్యోగాల అవకాశాలు కూడా పెరగడానికి అవకాశం. భద్రాచలం పట్టణానికి పరిమితమైన స్థానిక ఎమ్మెల్యేకి నియోజకవర్గంలోని సమస్యలు ఎలా కనబడతాయి? భద్రాచలం నుండి వెంకటాపురం వరకు ఇసుక లారీల వల్ల రోడ్లు ధ్వంసం అయితే పట్టించుకునే ఎమ్మెల్యే మా ప్రభుత్వంలో వచ్చిన నిధులతో కరకట్ట తెచ్చింది మేమైతే పట్టాలు కప్పేది గప్పాలు కొట్టేది మీరు. భద్రాచలం నియోజకవర్గానికి నువ్వు చేసిన అభివృద్ధి ఏమిటో చెప్పాలి. 6 గ్యారంటీల పేరుతో 120 హామీలు ఇచ్చి ఒకటి కూడా సవ్యంగా అమలు చేయని రేవంత్ ప్రభుత్వం ప్రజలను, విద్యార్థులను, వెనుకబడిన వర్గాలను మోసం చేస్తున్న కాంగ్రెస్ సర్కార్ ముక్కున వేలేసుకుని నేలకు రాసి సబ్బండ వర్గాల ప్రజలను క్షమాపణ అడగాలి. ఎక్కడ చూసినా గురుకులాల్లో ఫుడ్ పాయిజన్, విద్యార్థుల సంరక్షణ పట్టించుకునే ప్రభుత్వం. రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తా ఉన్నారు. వీళ్ళ నిజమైనటువంటి నిజ స్వరూపం ఇప్పుడు బయటపడతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకుల యొక్క నిజ స్వరూపం ఇలా బయటపడతా ఉంది. ఎందుకంటే ఎడ్యుకేషన్కి సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించినటువంటి గురుకులాలు ఏవైతే ఉన్నాయో, ఈ వెనుకబడిన వర్గాలు చైతన్యం అయితే మమ్మల్ని ప్రశ్నిస్తారని చెప్పేసి, మళ్ళీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి గురుకులాలను అయితే నిర్వీర్యం చేసి పడేసి, విద్యా వ్యవస్థని నాశనం చేసి పడేసి, ప్రతి గురుకుల పాఠశాల ఫుడ్ పాయిజన్, ఎక్కడ చూసినా ఫుడ్ పాయిజన్. అది ఏదో ఒక దగ్గర అయితే దాన్ని మనం సరే ఏదో పొరపాటు జరిగింది అనొచ్చు. ఎక్కడ చూసినా కానీ అదే పరిస్థితి. ఆ రోజు వెనుకబడిన వర్గాల పిల్లలందరూ కూడా చదువుకోవాలి, విద్యావంతులు కావాలి, విజ్ఞానవంతులు అవ్వాలి. వీళ్ళంతా కూడా వాళ్ళకి అవకాశాలు రాలేదు. మన తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వాళ్ళకి అవకాశాలు ఇవ్వాలి అని చెప్పేసి, అవకాశాలు వాళ్ళు అందిపించుకొని గొప్ప వాళ్ళు అవుతారని చెప్పేసి, ఇక్కడ ఉన్నటువంటి గురుకులాల్లో చదివినటువంటి పిల్లలు కిల్లి మాంజాలో లాంటి పర్వతారోహణ చేసినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో జరిగింది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం మాస్టర్ ప్లాన్ సిద్ధమైనట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ విలేకరుల సమావేశంలో తెలిపారు. ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ, వైదిక కమిటీ, ఆలయ అధికారులు స్థపతితో కలిసి మాస్టర్ ప్లాన్ ను LED ద్వారా పరిశీలించారు. కళ్యాణ మండపం, మాడ వీధులు, ప్రధాన ఆలయం, ఉపాలయాలను బృందం పరిశీలించింది. గర్భగుడి, భద్రుని ఆలయం ఇటువంటి మార్పు లేకుండా చుట్టుప్రక్కల గల ప్రాంతాలు మొత్తం భక్తుల అసౌకర్యాలు కలగకుండా ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు, మరోవైపు కళ్యాణ మండపం, మాడ వీధుల సుందరీకరణ ప్రాధాన్యతనిస్తూ రామాలయం అభివృద్ధి చేస్తున్నట్లు, దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రసిద్ధిగాంచిన భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి ఆలయం అభివృద్ధి సుందరీకరణ కోసం ఎలా ప్లాన్ చేయాలనే అంశంపై భద్రాచలం కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, ఆలయ ఈవో రమాదేవి, ఆలయ అర్చకులు, అధికారులు స్థపతితో చర్చిస్తున్నట్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ తెలిపారు. స్వామివారి దేవాలయంలో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ దేవాలయానికి మాస్టర్ ప్లాన్ తయారు చేయడానికి ఏమేమి అంశాల గురించి గమనించాలి, సలహా సూచనలు మన దేవాలయంలో ఉన్న టీం, అర్చకులు, స్థపతి గారు, ఇంకా అందరూ స్టేక్ హోల్డర్స్ నుంచి సలహా తీసుకొని మన ఆర్కిటెక్ట్ సూర్యనారాయణ గారితో డిజైన్ డిస్కషన్ జరుగుతుంది. సో దీని ద్వారా ఈ మన పవిత్రమైన అండ్ చాలా ప్రసిద్ధ ఉన్న ఈ దేవాలయానికి ఏ విధంగా నెక్స్ట్ లెవెల్కి తీసుకుపోవాలో దాని గురించి చర్చ అవుతుంది. ఆల్రెడీ ల్యాండ్ ఎక్విజిషన్ మన మాడవీధి డెవలప్మెంట్ది పూర్తి అయింది. అది చాలా మాకు సంతోషంగా ఉంది. అండ్ దీనికి సహకరించిన భద్రాచలం ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న వాసులందరికీ చాలా చాలా ధన్యవాదాలు. వాళ్ళ సహకార్యంతోనే ఇది మేము చేయగలిగినాము. అండ్ ప్రభుత్వం కూడా వెంటనే మాకు సపోర్ట్ ఇచ్చింది కాబట్టి వీఆర్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్. అండ్ నెక్స్ట్ ఇప్పుడు ఈ డిజైన్ డిస్కషన్ చేసుకొని టాప్ లెవెల్లో ఈ ప్రజెంటేషన్ జరిగిన తర్వాత ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నెక్స్ట్ స్టేజ్కి మన టెంపుల్ డెవలప్మెంట్ పోతుంది. అదేవిధంగా దేవాలయం భూముల గురించి కూడా ఎంత భూమి ఉంది, దానికి ఎట్లా ప్రొటెక్ట్ చేయాలి, దాని గురించి అన్ని అధికారులది మన
ఎటపాక ఉన్న ఏరియాలో ఉన్న అధికారులది కూడా సాయం తీసుకొని ఎట్లా దానికి కాపాడుకోవచ్చు దాని గురించి కూడా మేము ఒక చర్చ చేసుకొని ఒక ప్లాన్ తయారు చేయడం జరుగుతుంది. సో దీంట్లో అందరు అధికారులు సహకరించాలని అవర్ ఆల్సో అఫీషియల్స్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు రిక్వెస్ట్ దెమ్ టు ప్రొవైడ్ నెసరీ సపోర్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. కొంపల్లిలో వజ్ర టీవీఎస్ రెండవ నూతన షోరూమ్ ను ప్రారంభించారు ఎమ్మెల్యేలు మల్లారెడ్డి మరి రాజశేఖర్ రెడ్డి మరియు జబర్దస్త్ వర్తమాన నటి వర్ష. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మల్లారెడ్డి మాట్లాడుతూ తన కళాశాలలో చదువుకున్న విద్యార్థి దినేష్ షోరూమ్ పెట్టడం చాలా సంతోషంగా ఉందన్నారు. టీవీఎస్ మోటార్స్ పేరు తన చిన్నప్పటి నుండి వింటున్న బ్రాండ్ అని, మైలేజ్ మన్నికకు ప్రాధాన్యత ఇచ్చే వెహికల్ షోరూమ్ కాబట్టి వ్యాపారం పరంగా రాణించాలని కోరారు. జబర్దస్త్ నటి వర్షకు మాట్లాడుతూ వజ్ర డీలర్షిప్ తో టీవీఎస్ షోరూమ్ రెండవ బ్రాంచ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని, టీవీఎస్ బైక్స్ లేడీస్ కోసం ప్రత్యేక డిజైన్ తో తయారు చేశారు కావున అందరూ విజిట్ చేయాల్సిందని కోరారు. సెకండ్ బ్రాంచ్ లాంచ్ చేశారు మన హైదరాబాద్ లో. చాలా హ్యాపీగా ఉంది. సో ఇలాంటి బ్రాంచెస్ ఎన్నో బ్రాంచెస్ మన హైదరాబాద్ లోనే కాదు అన్ని ఊరికి కూడా అవైలబిలిటీ ఇవ్వాలి. టీవీఎస్ అనేది ఆల్మోస్ట్ అందరికీ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఈ బ్రాండ్ అనేది అందరికీ తెలుసు. సో ఖచ్చితంగా మీరు అందరూ వచ్చి విజిట్ చేయండి. ఫస్ట్ అయితే చాలా యూనిక్గా ఉంటుంది. ఇప్పుడున్న ఈ జనరేషన్కి కానీ ఇప్పుడున్న ఈ యూత్కి కానీ చాలా కనెక్టింగ్ ఉంది. చాలా నచ్చుతాయి. బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. తప్పకుండా అందరూ వచ్చి విజిట్ చేయండి. ఖచ్చితంగా నచ్చుతుంది. వచ్చి ఒకసారి విజిట్ చేసి మీ యూత్ అందరికీ ఖచ్చితంగా, యూతే కాదు ఫ్యామిలీ అందరికీ కూడా నచ్చుతుంది. ఫ్రెండ్లీగానే ఉంది. బడ్జెట్ కూడా తప్పకుండా మన హైదరాబాద్లో లాంచ్ అయింది కాబట్టి అందరూ వచ్చి విజిట్ చేసి ఒక్కసారి చెక్ చేయండి. అప్పుడు ఖచ్చితంగా మీరే తీసుకుంటారు. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఒక 10 బ్రాంచెస్ ఈ ఇయర్లో రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ తెలిపారు. పరిగి మండలం బసిరెడ్డిపల్లి గ్రామంలో గురువారం తెల్లవారుజామున భూ ప్రకంపన వచ్చిన నేపథ్యంలో జిల్లా ఎస్పీ నారాయణరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించి ప్రజలతో వివరాలు అడిగి తెలుసుకున్నారు. భూ ప్రకంపనలో ఇండ్ల పగులు జరిగితే గుర్తించాలని అధికారులకు సూచించారు. ప్రజలు ఎలాంటి భయాందోళనకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని కలెక్టర్ ప్రజలకు తెలిపారు. ఈ సందర్భంగా ప్రజలను ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఆగస్టు 17 వరకు ఎక్కువగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉంటూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అత్యవసరం అనుకుంటేనే బయటకు రావాలని ప్రజలకు తెలిపారు. నా పేరు బాలయ్య, బసవపల్లి గ్రామం. భూమి కదిలింది. పండుగ ఇప్పుడు కదిలిన గిన్నెలు ఇట్లా దడుమని కింద పడ్డాయి. ఎన్ని గంటలకు? 3:30 4 గంటల మధ్య 2 సెకండ్లు ఇట్లా కదిలింది భూమి. 42% బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నానని ప్రకటించిన ఆర్ కృష్ణయ్య, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీలకు రిజర్వేషన్లు కల్పించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికల్లోకి వెళ్లాలి. పార్టీ పరంగా రిజర్వేషన్లు మాకొద్దు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ను అమలు చేయాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు చట్టబద్ధంగా అమలు చేయాలి. ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం చేయడం లేదని వస్తున్న సమాచారం మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గాలను ఆలోచించాలని కోరుతున్న రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు జరిపే హక్కును రాజ్యాంగం కల్పించింది. అసెంబ్లీలో చట్టం చేసి రిజర్వేషన్లు అమలు చేస్తే కోర్టులో నెగ్గే అవకాశాలు ఉన్నాయి. బీసీల రిజర్వేషన్లు అమలు చేయడంలో మంత్రులకు చిత్తశుద్ధి లేదు. వర్షాకాల సమావేశాల్లో రెండవసారి అసెంబ్లీ తీర్మానం చేసి ఆర్డినెన్స్ ను గవర్నర్ కు పంపాలి. అమలు చేయాలని ఈ నెల ఆగస్టు 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టాలని నేను కూర్చుంటా. సత్యాగ్రహం 42%. దీంట్లో రాజకీయ కోణం వద్దు, దీనికి వ్యతిరేక కోణం వద్దు. అభివృద్ధితోటి పాజిటివ్ గా ఆలోచించి మనకి ఎక్కడ మీరు ఎట్లా చేస్తారో అనేక మార్గాలు ఉన్నాయి. రాజ్యాంగం స్థానిక సంస్థల ఎన్నికలను రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించాలనుంది. ఇంకా దీనికి వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు పెడతావు? ఎవరైనా అడ్డుగోడలు పెడతారా? ఎవరైనా వద్దంటారా? మీరు రేపు సుప్రీంకోర్టులో వేస్తే ఎవరైనా వద్దనేస్తారా? అప్లికేషన్ కేంద్ర ప్రభుత్వం సలహాలు తీసుకో, ప్రత్యామ్నాయ మార్గాలు లెక్కాలని చెప్పేసి. అంబర్పేట శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో అమ్మవారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవ సందర్భంగా అమ్మవారికి అభిషేకం అర్చన చేశారు. కార్యక్రమంలో హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. సమాజం మత్తు మద్యం నుంచి బయటపడాలంటే దేవాలయాలు ఆధ్యాత్మికత అవసరమని దత్తాత్రేయ తెలిపారు. స్థానిక నేతలు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం రాంపల్లి జైహింద్ ఆధ్వర్యంలో నదాంత కార్యక్రమం చేశారు.
ఏదైతే ఇస్తున్నారో చాలా నిష్ఠాభక్తితో చేస్తున్నారు కాబట్టి వీళ్ళకు పోలీసులు కానీ మిగతా వాళ్ళు కానీ ఏమి అంతరాయం కలిగించకుండా ఎందుకంటే దేవాలయం చాలా పవిత్రమైంది. ఈరోజు సమాజాన్ని మొత్తం నుంచి మద్యం నుంచి కాపాడాలంటే ఆధ్యాత్మికత అవసరం. అలాంటి దేవాలయం అనేది చాలా పవిత్రమైన కేంద్రంగా దాన్ని నిర్మాణం చేసి ఇలాంటి మత్తు పదార్థాల నుంచి దూరం చేసేటువంటి యువతను కూడా బాగా ఆకర్షించాల్సిన అవసరం ఉందని నేను మనసారా రేణుకాయలమ్మ దేవాలయం దీన్ని బాగా ఇంకా అభివృద్ధి చేసి దీన్ని మంచి కేంద్రంగా తయారు చేయాలని నాగదేవత ఉండడం ఈ చెట్లు వాతావరణం ఉండడం చాలా పవిత్రమైన వాతావరణంలో ఉండడం చాలా మంచి విషయంగా భావిస్తూ నేను సంబంధిత అధికారులతో చర్చించి వీళ్ళకు సరైనటువంటి న్యాయం కలిగే విధంగా చేస్తాను. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ దారుణం చోటు చేసుకుంది. సాయినందన్ 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేసిన టీచర్ గత 20 రోజుల క్రితం నుండి ఇంట్లో ముఖం మార్చుకుని ఉంటున్న విద్యార్థి సాయి సందన్ ఇది గమనించిన ఈ రోజు స్కూల్లో వచ్చి ఈ రోజు అడిగిన విద్యార్థి తల్లిదండ్రులు స్కూల్ క్లాస్ రూమ్ లో సీసీ కెమెరాలు చెక్ చేస్తే మూతికి టేపు చుట్టి పెన్సిల్ తో కళ్ళల్లోకి గుచ్చడం ఉన్నదని గమనించిన తల్లిదండ్రులు ఆరోపించారు. గత నెల రోజుల నుండి స్కూల్ కి పోవడం లేదని తెలిపిన సాయి సందన్ నందన తండ్రి కృష్ణ చైతన్య సంవత్సరానికి దాదాపుగా 2 లక్షల చొప్పున ఫీజు చెల్లిస్తున్నామని తెలిపిన కృష్ణ చైతన్య విద్యార్థి తండ్రి కంటతడి పెడుతూ మీడియా ముందు గోడు వెళ్లబోసుకున్న కృష్ణ చైతన్య. నా పేరు కృష్ణ చైతన్య అండి. నేను మా అబ్బాయిని ఒక 3 ఏళ్ల క్రితం బిర్లా ఓపెన్ మైండ్స్ లో జాయిన్ చేశాను. వాడు ఫస్ట్ యాక్టివ్ చైల్డ్ అండి. వాడు చాలా హ్యాపీగా యాక్టివ్గా ఉండే చైల్డ్. ఎప్పుడైతే నేను స్కూల్లో జాయిన్ చేశానో వాడు ఎప్పుడు కూడా వాడు మెంటల్ స్టేట్ అనేది కొంచెం తగ్గిపోతూ డిటోరియేట్ అవుతూ వచ్చింది. సో ఫస్ట్ క్లాస్లో కొన్ని ఇన్సిడెంట్స్ అయ్యాయి. వాడు ఎవరితో మాట్లాడకపోవటం, సైలెంట్గా ఉండటం ఇలాంటివి జరిగాయి. సో వాడు ఇప్పుడు కూడా ఏం జరుగుతుందని చెప్పేవాడు కాదు. సో ఒక రోజు ఏమైంది అని అంటే కంటి కింద వాడికి రక్తం కారుతూ ఇంటికి వచ్చాడు. వచ్చినప్పుడు ఏమైంది నాన్న అంటే పెన్సిల్ గుచ్చుకుంది అని చెప్పాడు. సో ఆ రోజు మేము స్కూల్కి వెళ్ళి అడగటం జరిగింది ప్రిన్సిపాల్ని, టీచర్ని, అందరినీ. పిల్లలు అన్నాక జరుగుతూ ఉంటుంది, ఒకటే టీచర్ ఉంటుంది మా దగ్గర. ఎందుకంటే మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట ఆ స్కూల్లో. మాకు తెలియదు అది మదర్ చైల్డ్ అనే ఒక కాన్సెప్ట్ ఉందంట, మదర్ టీచర్ అనే ఒక కాన్సెప్ట్. సో ఆ తర్వాత ఏం జరిగింది అని అంటే వాడు మాట్లాడకపోవటం, వాడే సైలెంట్గా ఉండటం, నిద్రపోకపోవటం ఇవన్నీ జరగటం జరిగింది. సో ఈ క్రమంలో ఫస్ట్ క్లాస్ అయిపోయింది, సెకండ్ క్లాస్ వచ్చింది. సెకండ్ క్లాస్లో ఇలా ఉంటున్నాడు అని చెప్పి. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. అంబర్పేట్ శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయంలో వైభవంగా జరుగుతున్న అమ్మవారి బ్రహ్మోత్సవ వార్షికోత్సవం. అమ్మవారికి ప్రత్యేక పూజలు జరిపిన హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన సింగర్ రాహుల్ సింప్లిగంజ్. ఇటీవల ప్రభుత్వం నగదు ప్రోత్సాహకం ప్రకటించిన నేపథ్యంలో సీఎంని కలిసి కృతజ్ఞతలు తెలిపిన సింగర్. నలభై 2% బీసీ రిజర్వేషన్లను కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేయాలి. ఈ నెల 25న ఇందిరా పార్క్ వద్ద సత్యాగ్రహ దీక్ష చేపట్టనున్నానని ప్రకటించిన ఆర్ కృష్ణయ్య. ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బిర్లా ఓపెన్ మైండ్స్ ఇంటర్నేషనల్ స్కూల్ దారుణం. సాయి నందన్ 2వ తరగతి చదువుతున్న విద్యార్థిని భయభ్రాంతులకు గురి చేసిన టీచర్. ఇదరస్ట్ బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.